సార్ నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి? తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులన్నా పోనీ వాళ్ళ మనసులు బాధపడినాయి కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, క్షమాపణ చెప్పాను. మధ్యలో ఈ పేర్ని నాని గారు ఎందుకు దూరారు, ఆయన ఎందుకు మాట్లాడారు అంటే పేర్ని నాని గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? పేర్ని నాని గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ఇక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలా అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే గనక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే గనక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు మాంత్రికుల్లాగా అని మరి మాట్లాడారు. ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి మరి మాంత్రికుడు అనొచ్చా? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏఎన్టీ వీక్షకులకి యాజమాన్య నమస్కారాలు. ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ నాయకులకి, తెలంగాణ ప్రాంత వాసులకి ఖచ్చితంగా క్షమాపణ అనేది చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన గౌరవించదగ్గ విషయం ఏంటంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక ప్రాంతం మన ప్రాంతం నుంచి విడిపోతామని చెప్పి, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతామని చెప్పి, ఏదైతే తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధుల నియామకాలు ఒక విధానంలో విడిపోయిన అంశం మనం చూసాం. అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏ రకంగా అయితే మరి ఏ రకంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి వేరే కాపురం పెట్టి వెళ్ళిపోతారో, అటువంటి సందర్భం మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం చూసాం. అంటే భౌగోళికంగా మనం విడిపోయిన ఆత్మీయంగా మానవత్వ కోణంలో ఒక అన్నదమ్ములుగా మనం ఎప్పుడు కలిసి ఉండాలి. ఈరోజు మనం చూస్తే తెలంగాణలో దాదాపుగా నాకు తెలిసినంత వరకు 50 లక్షల మంది లక్ష్మణరావు గారు ఎస్ తెలంగాణ గురించి అందరూ చెప్పారు. పేర్ని నాని గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి చెప్పండి మీరు. చెప్తా సార్. అదే దాని గురించి ముందు చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను వైసీపీ అధికార ప్రతినిధిగా మీరున్నారు. ఒక నిమిషం, తెలంగాణలో ఒక నిమిషం వినండి. తెలంగాణ వాళ్ళ మనసులు గాయపడితే వాళ్ళు మాట్లాడతారు. పేర్ని నాని గారు మాంత్రికుడు, ఆ హోదాలో అలా మాట్లాడి ఉంటాడు అని ఇమీడియట్లీగా మాట్లాడగల కారణం ఏంటి అంటారు? అది కూడా పేర్ని నాని గారు వైసీపీలో ఉన్న ఏ నాయకులు మాట్లాడకుండా పేర్ని నాని గారు ఎందుకు మాట్లాడారంటే రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా మీరు అని విమర్శలు వస్తున్నాయి. చెప్పండి. వినాలి సార్, రాజకీయాలు చేయాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టినే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రైతులు పరామర్శించడానికి వెళ్ళి తెలంగాణ వాళ్ళ నాయకుల యొక్క దిష్టి తగిలి ఈ యొక్క కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా నాశనం అయిపోయి అని చెప్పి ఆయన రాజకీయం చేయాలి అనే ఆలోచన విధానం ఆయనలో ఉంది కాబట్టినే చాలా ఇంటెన్సివ్ గా, ఇదేదో నార్మల్ గా మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి తెలుసు ఆ మాట అంతే ఎంత దుమారం లేగుతుందో, ఆ మాట అంటే ఇందాక వేల్పూరి శ్రీనివాస్ గారు అడిగారు కదా, వేల్పూరి శ్రీనివాస్ గారు ఇందాక మిమ్మల్ని అడిగారు కదా, రాజశేఖర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆంధ్ర రాజకీయం తెలంగాణలో తెలంగాణ రాజకీయం చేశారుగా, వీసాలు కావాలని అడిగారుగా, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అదే రాజకీయం చేశారా? సార్ వినాలి సార్, ఆ రోజున వింటున్నా సార్, మీరు అడిగిన దానికి మీరు కూడా చెప్పాలి. వినాలి, నేను అడిగిన దానికి మీరు చెప్పలా. పేర్ని నాని గారు బయట గురించి మాట్లాడమంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు మీకు ఇస్తా, ఆగండి. చెప్తే తప్పేంటి? రాజకీయం చేసే బ్రాండ్ అంబాసిడరింగ్ ఓన్లీ వైఎస్ఆర్సీపీకే ఉంటుందా? ఆ రోజులో తెలంగాణలో రాజకీయం చేశారని చెప్పాను నేను, అంతే. వినవయ్యా, ఆ రోజులో తెలంగాణ ఏమైనా మన ప్రాంతం నుంచి చెడిపోయిందా? అయితే తెలంగాణ ప్రపోజల్ పెట్టారా మనకి? ఆ రోజులో ఉమ్మడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవ్వకపోవటం వల్ల 1400 మంది చనిపోయారు. అమాయకులైన తెలంగాణ 1400 మంది చనిపోయారు. 1400 మంది చనిపోతే మీకేమి ఇది? మీకు కేవలం అధికారం కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి, దోసుకోవాలి, దాచుకోవాలి. తెలంగాణలో 1400 మంది చనిపోయారు.
చనిపోవటానికి కారణం ఎవరు? ఎవరు చనిపోయారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి పోలీస్ కాల్పులు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెల్లించాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ 100 మంది మాత్రమే కారణం. కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. అందుకని ఖర్చుపట్టి హైదరాబాద్ సైలెంట్ ఉంటారా? ఏ పార్టీ వాడు మాట్లాడినా వాడిని ఎవడో కూడా అయిన పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం, స్వామ్యం కాదు. వినాలి. వాసు బ్రహ్మారెడ్డి బతుకున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారా? అప్పుడు ఎంపీ కా నువ్వు రాజశేఖర రెడ్డి తెలంగాణకి మొట్టమొదటి విలన్ తెలంగాణ వేసా కావాలన్నావు. మొట్టమొదటి ఏ విధమైనటువంటి సందేహం లేదు. బహిరంగ హైదరాబాద్ తెలంగాణను ఎవరు మోసం చేశారు? తెలంగాణ ఎవరు దోపిడీ చేశారు? తెలంగాణలో వేల ఎకరాలు ఎవరు అధికారాన్ని లాక్కున్నారు? తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. ఆయన సమయం కదా, ఆయన మాట్లాడినండి. తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. మరి తెలంగాణకు అన్యాయం ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళకి అదే ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాళ్ళు నీళ్లు ఉండేవాళ్ళు. మీరు హామీలు ఇచ్చి మోసం చేసి తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఆయన మీరు చూశారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు పేర్ని నాని గారు మాట్లాడిన దాని గురించి ఒకసారి మీరు మాట్లాడండి ఫస్ట్. ఎందుకు ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది? ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే అంతకుముందు ఎంతో మంది మాట్లాడినా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎందుకు పేర్ని నాని గారు అదే